హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మేము ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం రైస్ చేయాలి కానీ టేస్ట్ సూపర్ అండి. ఇంత అద్భుతమైన రుచిని ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వచ్చిందో మన వీడియోలోకి వెళ్ళి తప్పకుండా చూడాలండి. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చేస్తే మాత్రం చిన్న పిల్లలే కదా, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంది. దాని గురించి నేను ముందుగా ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నాను. బంగాళదుంపలు తీసుకున్నాక వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత మీదకించి ఈ విధంగా ఈ తోలు అన్నది పూర్తిగా గీకేసుకోవాలండి. ఓకేనా. ఈ బంగాళదుంపకి ఈ తొక్క తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనకు నచ్చిన టైప్లో కట్ చేసుకోవాలండి. అంటే ఒకవేళ మీకు డైమండ్ షేప్లో ఇష్టమా డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, రౌండ్గా ఇష్టమా రౌండ్గా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే ఇది బాగా ఫ్రై అయ్యి మంచి రుచి వస్తుంది. ఓకేనా. నేనేం చేశానంటే ఇట్లా 4 భాగాలుగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఓకేనా. అంటే నాకు ఈ విధంగా ఇష్టం కాబట్టి ఆ టైప్లో కట్ చేశాను. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఇవి బాగా ఫ్రై అయ్యి రుచి చాలా బాగుంటుంది తినడానికి. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో కట్ చేసిన ఈ బంగాళాదుంప ముక్కలన్నింటినీ తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ తీసి ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కాస్త అలా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడే రెడీగా వండి పెట్టుకున్న రైస్ అండి, వైట్ రైస్. ఆ వైట్ రైస్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చల్లారనిచ్చి దీన్ని కొంచెం పొళ్ళుగా చేసుకోవాలండి. అంటే ఉండలు లేకుండా ఇలా పొళ్ళుగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని కాస్త అలా పక్కన పెట్టేసుకునేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాదాపు ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆ తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసేసుకునేసి ఇప్పుడు వెల్లుల్లిపాయలండి కొంచెం అలా ముక్కులు నలిపి దాంట్లో వేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీరి దాంట్లో వేసేసుకునేసి కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇవి కొంచెం ఎరడాలుగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లోకి ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసేసుకోవాలి. అది మంచి వాసన వచ్చే కరివేపాకు తీసుకోండి, ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంప ముక్కలన్నింటినీ వేసేసుకున్నాం. ఒకవేళ బంగాళాదుంప ముక్కలు కొంచెం ముందే కట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఉప్పు నీటిలో వేసుకోవాలి. లేదా వెంటనే చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే కట్ చేసి బాండీలో వేసుకునేసి లైట్గా సాల్ట్ జల్లుకుంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ టైప్లో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేస్తే ఏమవుతుందంటే ఇవి తొందరగా మగ్గి ఈజీగా ఫ్రై అయిపోతాయండి. కానీ ఇవి మాత్రం మంట హైలో ఉంచి మాత్రం ఫ్రై చేయొద్దండి. ఓకేనా. ఎందుకంటే మంట హైలో ఉంచితే ఇవి పైన మాత్రమే వేగి లోపల వేగవండి. అందుకోసం ఇప్పుడు మీదకించి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకునేసి ఇలా బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఈ కారం వాసన పోయేంత వరకు లైట్గా వేగనిచ్చుకోవాలండి. అది కొంచెం సన్న మంట మీద. ఓకేనా. ఇలా సన్న మంట మీద వేయిస్తే ఏంటంటే ఈ కారపోసన రాకుండా మంచి గుమాలిస్తుందండి వాసన. ఓకేనా. అందుకనేసి ఇవి ఏది చేసినా కూడా ఇలాంటి ఫ్రైలు కొంచెం మంట మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ కానీ చేశారే అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ తెల్ల అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ వైట్ రైస్ పూర్తిగా దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా తిరగేసుకోవాలండి. అంటే ఇప్పుడు మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంప దాంట్లో ఈ రైస్ ఏంటంటే బాగా మిక్స్ అవ్వాలి. కాబట్టి ఆ టైప్లో అంతా మిక్స్ అయ్యే విధంగా మంట కొంచెం మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా తిరిగేస్తూ ఉంటే రైస్ కూడా దాంతో ఒకటి బాగా ఫ్రై అయిపోద్దండి. అంటే మనం తయారు చేసి పెట్టిన ఈ గ్రేవీ మొత్తం కూడా ఈ రైస్ని బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు రుచి సరిపడా లైట్గా సాల్ట్ వేసుకునేసి దాన్ని కూడా ఇలా బాగా కలుపుకోవాలండి. ఓకేనా. ఈ టైప్లో ఒక 2-3 నిమిషాలు కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా తిరిగేసుకుంటే ఆ టైంలో మంచి గుమాలిస్తుందండి స్మెల్. అలా గుమాలిచ్చేటప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఆ విధంగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అంత బాగుంటుంది ఈ రైస్. స్నాక్ టైంలో కానీ
లంచ్కే కానీ డిన్నర్కే కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయినా సరే దీన్ని చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇంకా చిన్నపిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా అంటే హడావుడి రోజులు కదండి, అందుకని టైం సరిపోదు. అలాంటప్పుడు క్యారేజ్ బాక్సుల్లో కూడా ఇలా ఈజీగా తయారు చేసేసి రెడీ చేసి పెట్టచ్చండి. వాళ్ళు కడుపు నిండా తింటారండి. ఒక్కసారి దీని రుచి మరిగిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమనే ఖచ్చితంగా పిల్లలు అడిగి తీరుతారండి. అంత బాగుంది. ఇది మాత్రం ఖచ్చితం మిస్ అవ్వకుండా ఈ టైప్లో చేసుకోండి. ఇది మంచి హెల్దీ అయిన ఫుడ్ అండి. చాలా అంటే చాలా మంచిది. ఓకేనా, అందరూ ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ కావద్దు.